ఈ పాటికి మా ముసలోడు స్టాప్ బ్లాక్ లో మాయమయ్యి అత్తడు మన ఆవిళ్లతో మనం వేరే ఆడదంతో తులుతున్నామని చెప్పే ఉంటాడు. దీంతో మన వల్లే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అన్న ఫీలింగ్ కలగకుండా ఉంటుంది. మన ప్లాన్ కి ఎవరైనా సరే శభాష్ అనాల్సిందే. సాటిలేని సుందరంగే దంత సరియ సోకు విలువ తెలుసుకుంటే ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా నీతో? నీకన్నా ఎక్కువ ఉప్పు తింటున్నాను రా చావనా. ఆ ముసలితో నీకే పదే సిగ్గులేదు? నీ దగ్గర ఒట్టి మాటలు తప్ప ఇంకేం లేదు. చప్పట్లు కొడుతున్నావా? సిగ్గులేదు? కన్న తండ్రివి నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాను నీ కన్న కొడుకు. ఎవరు కట్ చేస్తే ఏమిటయ్యా? ఒరే శంకరం, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసి ఉంటాడు. నువ్వను రా. ఎరా బ్రదర్స్, మనకి తలావత ₹1,00,000 ఇవ్వలేదు గాని మామగారు తొడుతు చేత లక్షలు పెట్టి ఫ్యాక్టరీ తట్టిస్తాడా? అంటే మన నోట్లో నాలుక లేదనేగా. మనం తోడా ఆస్తిలో వాటా అడుగుదాం. అప్పుడు గానీ డిప్పమై చెప్పుతో కొట్టి బయటికి గెంటేయడు. మనం ఏమైనా ఆయన పుట్టావా ఆస్తిలో వాటడానికి? మనం ఆయనతో పుట్టవా? కానీ మన పిల్లలు ఆయనతో పుట్టారుగా. అయితే ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడపిల్లలతో ఆస్తిలో సమాన భాగం ఉందని చట్టం చెబుతోంది. అయితే మన మాంగారుకున్న 2 ఏళ్లలో మన పిల్లల వాటా కూడా కావాలని కోర్టులో చేసేద్దాం. ఇంట్లోనే కాదు ఫ్యాక్టరీలో కూడా వాట అడుగుదాం. అంతవరకు బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇందుతో మన పిల్లలు ఒప్పుతుంటారా? ఆడొప్పుడేటి నిద్రపోతున్నప్పుడు వాడి చేయి తీసుకొని ఇంకు పూసేసి ఏలుముద్ర పెట్టేసుకుందాం. నీ మున్సిపాలిటీ బుద్ధి పోనెత్తుతున్నావు తాదు. వాళ్ళు బాగా చదువుతున్న వాళ్ళు కదా, సంతతాలు పెడితేనే చెల్లుతుంది. అయితే మన పిల్లల్లా వాళ్ళని ఐసు చేసి ఇదే తర సూపరా. అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కన ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసే ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిచ్చ హ్యాపీ. పోపుల డబ్బాలాగా. రే నా ప్యాకెట్ ఇచ్చేరా. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను. అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్టపెట్టు. నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు చికెన్ పకోడీ కూడా తెచ్చా. చూసావా నువ్వంటే నాకు ఎంత ప్రేమో? నా బంగారం, నా కొండ. ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిసేసి ఈ పేపర్ మీద ఓ సంతకం పెట్టి. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకేమిటి? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడానికి వెళ్తే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ చావుకు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగ మేము చూసుకోవద్దు. వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకుంటారు అంతే. అందుకే ఈ సంతకం. ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటవాడున్నాడు. ఏంటి థింకింగ్ చేస్తారు? డోంట్ థింక్, పెట్టేయండి. పెట్టాం. మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే, మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేం పెట్టమంటే పెట్టాం. పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట కలపం. పెట్టను. అయితే నా బిర్యానీ నాకు ఇచ్చేయ్. అరే ఆలయం ఒకటా? లేకపోతే ఏంటయ్యా సంతకాలు పెట్టడానికి బిర్యానీ ఎందుకు దండగా? మొగుళ్ళు పని బెడ లేకుండా బేవర్సాగా రోడ్డు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? అప్పులో కనిపించకుండా దాక్కుడు మూతలాడుతుంటే అది పిల్లలకి అవమానం కాదు? ఆడు బాబు మీద కేసు పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయిందట. నెప్పించుకొక్కనే నా పిల్లలకి కాలు తెచ్చట. నువ్వు కుక్కలా గడిచేస్తే బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు ఇప్పించాలి. అదో బొక్కలో బొక్క. ఇది పాయింటే. ఇలాంటప్పుడే మన బ్రెయిన్ మన ఆటో వాడి బ్రెయిన్ లో పనిచేయాలరా. సంతకం పెట్టమని ఖరాఖండిగా చెప్పేస్తుంటే ఇంకే బ్రెయిన్ పనిచేస్తుంది నా పేరు. అది కాదురా, 4 రోజులు పస్తులు పెట్టామనుకో, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాం, ఎలా సంతకం పెట్టమంటే అలా పెడతాం. వాళ్ళే మన కాళ్ళు పెట్టుకుంటారు. అబ్బా అబ్బా, నీ బ్రెయిన్ లో కూడా పూర్వం ఉందన్నయ్య. ఏంటి పెద్ద రంకెలేస్తున్నారు?
మా నాన్న ఆస్తిలో వాటా అడగడానికి మీకేం హక్కుంది? ఓతే ఓతే నాతో హత్తు లేదు, నీతుందిగా, నువ్వు అడగొచ్చుగా. ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు. ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు. డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి. అబ్బా, అటు ఉద్యోగాన్ని తీవెళ్ళవు, ఇటు ఆస్తి తేవు. ఇత నువ్వేంటి ఇంట్లో? పనికిరాని చీపురు కట్టని, పూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని. ఏంటంట? కృష్ణ, నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో. ఏంటి మూసే? 10th చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు. ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు, ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు. ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారింట్లో మకం పెట్టావు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, పైగా దానికి ఒంట్లో బాలేదు. దాని మంచి చెడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నేను మాత్రం ఎన్నింటికి ఏడవన్నా. మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు. అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గర నుండి చూసుకోమన్నారు. మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను. మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు. పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్లు చూడటం మానేశాం. పెద్దకి 7 నెలల, దానికి సీమంతం చేయాలి, పుట్టికి తీసుకురావాలి. మీ మూడు పిల్లలిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం. ఆ పురుళ్ళు గిరుళ్ళు మనం ఎక్కడ పోయించగలం నాన్న? అసలే అమ్మలేదు. మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా. మా ఆవిడికి అలాంటి చాకరీలు చేసి అలవాట్లేదు. పురుటికి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం, కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు. రేయ్, తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాట అనేది. దానికి తొలి కానుపురా, పురిటికి పుట్టింటికి తీసుకురావడమే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు. మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి. పదవి పోదాం. రేయ్ ఆగరా, సొంత అక్క పురిటి కంటే నీ మరదల పెళ్లి ఎక్కువైందా నీకు? అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది? బూడిదే. మా మామగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది, 10 మందిలో పరపతి పెరిగింది. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. అమ్మా, ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కవిత గారా? ఆ. ఆఫీస్ రూమ్ లో ఉంటారు. సార్, వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారండి. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? చెయ్యికేం చేయాలి? బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా. మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు. నువ్వు రా, మన పని చూసుకుందాం. వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కయ్యకి సీమంతం చేద్దాం. ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతో ఒకటే లోటు. మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ళ వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది. దాంతో మా బతుకులేవో మేము బతుకుతున్నాం. మీరొచ్చిన పనేదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవట వేద కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు.